హలో గైస్, హ్యాపీ సాటర్డే టు ఎవ్రీవన్. సో మీకు తెలిసిందే వైజాగ్లో చాలా ఎక్కువ వర్షం పడుతుంది. సో ఈరోజు నాకు పిల్లలకి ఇద్దరికి మా ముగ్గురికి హాలిడేస్. సో గవర్నమెంట్ డిక్లేర్ చేసింది కదా మనకి వర్షం వల్ల తుఫాను వల్ల ఎక్కువ పిల్లలకి ఇబ్బంది పడకూడదు అనేసి హాలిడేస్ అని. సో ఈరోజు మీ పిల్లలతో చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. సో స్పెషల్గా మా బాబు అన్నాడు, మమ్మీ శాండ్విచ్ చాలా రోజులు అయింది, సో శాండ్విచ్ చేసుకుందామని. సో ఇక్కడ మా యమ్మీ శాండ్విచ్ అవుతుంది. సో చూడండి ఎంత కలర్ఫుల్గా అండ్ యమ్మీగా ఉంది కదా. సో మేమైతే చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. సో మా యమ్మీ శాండ్విచ్ రెడీ అయిపోయింది. సో దీనిపైన సాస్ వేసాను, చూడసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది. అండ్ ఇన్సైడ్ కూడా సాస్ ఉంది. సో చూద్దాం పిల్లలకి నచ్చుతుందో లేదో. సో చూడండి గైస్ ఎలాగుంది క్లైమేట్ అనేది, అలా వర్షం పడుతూనే ఉంది. సో ఈ వర్షంలో మేము ఈ యమ్మీ స్నాక్స్ తింటూ చక్కగా ఈ మూవీని మేము ఎంజాయ్ చేస్తున్నాము. సో దిస్ వన్ ఇస్ ఫంకీ మూవీ. యషి టీచర్, ఎస్ ఐఎమ్ టీచర్. కానీ ఇంట్లో మమ్మీ ఈరోజు పిల్లలతో పాటు టైం స్పెండ్ చేస్తుంది ఇన్ దిస్ బ్యూటిఫుల్ క్లైమేట్లో. ఎస్ ఈ చక్కగా ఈ స్నాక్స్ చేసి తింటూ మేము ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తాం. యషి వర్షం పడుతుందా? మమ్ము వస్తుందా? మా అమ్మాయికి మమ్ము అంటే చాలా ఇష్టం, అంటే వర్షం అంటే చాలా చాలా ఇష్టం. చూడండి క్లైమేట్ ఎలాగుంది, అలా వర్షం పడుతూనే ఉంది. యషి ఏటొస్తుంది వర్షం? ఏటొస్తుంది? వద్దు. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. బాగుందా? రండి మీకు చూపిస్తాను క్లైమేట్ అనేది ఎలాగుంది. ఇలా వర్షం పడుతూనే ఉంది. మాకు కంటిన్యూస్ 3 days అవుతుందండి. సో ఫైనలీ కలెక్టర్ ద్వారా ఈరోజు మాకు లీవ్ హాలిడే అని డిక్లేర్ చేశారు. సో దానికి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. సో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ సఫర్ అవుతారు కాబట్టి చూడండి అస్సలు వర్షం తగ్గట్లేదు. వైజాగ్ క్లైమేట్ ఇలాగుంది. ఓకే, మీ ఊర్లో క్లైమేట్ అనేది ఎలాగుంది? మీకు కూడా ఇలాగే వర్షం పడుతుందా అనేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్.